బ్రేకింగ్ న్యూస్ హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచ పేలుళ్లతో అపశృతి కావడంతో 2 బోట్లు అగ్నిగా అవుతాయి. టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు పడటంతో మంటలు ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే ఈ మంటలు మరో బోటుకి వ్యాపించాయి. ప్రస్తుతం 2 బోట్లు కాలి బురదలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ड्रोन लाइल दी से ना भाई दम दियो प्लीज हो ना बोट कालिंदा చెట్టు చెట్టు మీద కాలిందా ఓకే అదిగోనా అరే మనుషులు ఉన్నారు చాలా సేఫ్టీ వాళ్ళు ఉన్నారు బోట్ వచ్చింది ఎక్స్ట్రా బోట్ వచ్చింది. హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచ పేలుళ్లతో అపశృతి కావడంతో 2 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిసి పడడంతో కూడా బోట్లో మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. అయితే ఘటనకు సంబంధించి కూడా విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. 2 బోట్లు కూడా నీళ్లలోనే అగ్నికి ఆహుతయ్యాయి. అయితే నిప్పురవ్వలు టపాసులు కాల్చిన నేపథ్యంలో నిప్పురవ్వలు ఎగిసి పడడంతో ఒక బోటులో మంటలు చెలరేగి ఆ బోటులోంచి మరో బోటుకు కూడా ఈ మంటలు అంటుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రమాద దృశ్యాలని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. సో అయితే ప్రమాద సమయంలో బోట్లో ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం 2 బోట్లు కూడా పూర్తిగా కాలిపోయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి టపాసులు నిప్పురవ్వలు పడటంతో కూడా హుస్సేన్ సాగర్ లో 2 బోట్లు కూడా పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? సాగర్, చెప్పండి, మనం హుస్సేన్ సాగర్ లో 2 బోట్లు కాలిపోయిన ఘటన చూస్తున్నాము. అసలు ఈ నిప్పురవ్వలు కూడా బాణాసంచ కాల్చడం వల్ల నిప్పురవ్వలు పడినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇలా నెక్లెస్ తో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత మాత హారతి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైతే హారతి ఇస్తున్న క్రమంలో అంటే హారతి కార్యక్రమం అనేది చివరిగా ఉన్న సందర్భంలో 2 బోట్లలో బాణాసంచాను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఆ బాణాసంచ అంటించిన సమయంలోనే బాణాసంచ పేరిన అనంతరం పెద్ద పెద్ద రాకెట్స్ కూడా పైకి చిమ్ముతూ ఇటు కింద ఉన్నటువంటి బోట్ అనేది ఉడ్డుతో తయారు చేసి ఉంటుంది కాబట్టి ఆ బోట్ లో ఉన్న ఉడ్డు పూర్తిగా దగ్ధమైంది. భారీ బాణాసంచ పేల్చడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. 2 బోట్లు పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ బోట్ లో ప్రమాదం జరిగిన సందర్భంలో దాదాపు 15 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ వారంతా కూడా ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించి ఆ 15 మంది కూడా వాటర్ లోకి దూకడం, మిగతా చిన్న లైఫ్ బోట్ల ద్వారా కిందికి ఆ బోట్స్ పైప్ ద్వారా వారు పక్కకి రావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఆ 15 మంది కూడా సురక్షితంగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు కూడా ఇటు ఎంపీలు ప్లస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మిగతా బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే కూడా గవర్నర్ వెంటనే ఎక్కడి నుంచి భద్రతా సిబ్బంది ఎక్కడి నుంచి పంపించడంతో పాటుగా కార్యక్రమాన్ని కూడా వెంటనే ముగించడం, ఈ ప్రమాదం అనేది జరగడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా సమాచారం అందించడం, అప్పటికే బోటు పూర్తిగా దగ్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ బాణాసంచ అనేది నిబంధనల మేరకే మరి బోట్ లో నిర్వహించడం అనేది కొంత నిబంధనలకు విరుద్ధంగానే జరిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ బోట్స్ అనేవి రెగ్యులర్ గా పర్యాటకుల కోసం యూజ్ చేస్తారు. మరి భారత మాత ఫౌండేషన్ వారు అనుమతులు తీసుకొని నిర్వహించారా? ఎందుకంటే వుడెన్ తో తయారయ్యే బోట్లలో పెద్ద ఎత్తున బాణాసంచాలు పేలవడం అనేది కొంచెం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనుస్తుంది. మొత్తం ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడమే కాదు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 బోట్లు అయితే పూర్తిగా దగ్ధమైనట్లుగా కూడా ఈ ఘటనలో ఈ అగ్ని ప్రమాదంలో 2 బోట్లు పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. మరి 15 మంది అందులో ఉన్నారు, వారంతా క్షేమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఇంకా ఈ ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు అనంతరం అసలు ఎందుకు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందన్న విషయాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. అట్లా అయితే సాగర్, మనం చూస్తున్నాం 2 బోట్లు కూడా నీటిలో ఉండగానే పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే బోటు నిర్వాహకుల వైఫల్యం కూడా దీనిలో కారణం అనుకోవచ్చా? ఎందుకంటే అలాగే బోట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా సురక్షితంగా బయటకు వచ్చారా?
ఎస్ అఖిల, ఖచ్చితంగా జనరల్ గా ఇవి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి బోట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరి వీటికి భారతమాత ఫౌండేషన్ వాళ్ళు జనరల్ గా ఈ బోట్లను అనుమతి తీసుకొని అక్కడ బాణాసంచా ఏర్పాటు చేశారా? ఎందుకంటే బోట్లలో బాణాసంచా పెట్టి పెద్ద ఎత్తున పేల్చడం అనేది నిబంధనలకు ఎందుకంటే టూరిజం బోట్ లో పర్యాటకులు జనరల్ గా రోజువారీగా సాయంత్రం లుంబీ పార్క్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ లోపల ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహం వరకు పర్యాటకులను తీసుకెళ్లే బోట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ బోట్ లో ఎవరు అనుమతించారు, అందులో బాణాసంచకు ఎవరు అనుమతించారు అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ప్రధానంగా అందులో ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే పర్యాటక శాఖకు చెందుతున్నటువంటి టెంపరీ సిబ్బంది అందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వారంతా కూడా అప్రమత్తమయ్యారు. భారత మాత ఫౌండేషన్కి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు కూడా ఆ బోట్లలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. హారతి జరిగిన వెంటనే వారు ఉత్సవాల్లో భాగంగా వేడుకల్లో భాగంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారీ బాణాసంచా పెట్టి ప్లాన్ చేశారు. కానీ అవి బోట్ లో ఏర్పాటు చేయడం అనేది ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తుంది. మరి ఈ ప్రమాదంలో ఓన్లీ కేవలం ఈ షార్ట్స్ ఏవైతే ఉంటాయో జనరల్ గా క్రాకర్స్ లో వాడే భారీ షార్ట్స్ అనేది ఇందులో వాడడం, ఆ షార్ట్స్ అనేది ప్రమాదవశాత్తు బోట్ లో ఉన్నటువంటి మిగతా వాటికి అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రమాదంలో 2 బోట్లు అయితే పూర్తిగా దగ్ధమైనట్టు, భారీ దట్టమైన పొగలు వచ్చినాయి. అనంతరం కూడా అందులో ఉన్న వారు మాత్రం బయటకు వెంటనే ఖచ్చితంగా అయితే ప్రమాదం నుంచి చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్ సాగర్, థ్యాంక్ యూ. చెట్టు